వాషింగ్టన్ డీసీలో హిల్టన్ హోటల్లో ట్రంప్ మీద హత్యాయత్నం జరిగింది. మనందరికీ తెలుసు. కరస్పాండెంట్స్ డిన్నర్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా 10-15 సెకండ్ల మధ్య కాలంలో ట్రంప్ మీద ఒక యువకుడు దాడి చేశాడు. 5-8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. అయితే సెక్యూరిటీ కావచ్చు, మిగతా వాళ్ళు పోలీసులు కావచ్చు, ట్రంప్ని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లగలిగారు. అయితే ఇక్కడ ఇంకొక చిత్రం జరిగిందండి. అక్కడే కేఏ పాల్ ఉన్నారు అదే హోటల్లో. కేఏ పాల్ ఆయన మాటల్లో ఏమంటున్నారంటే, ఈ డిన్నర్ అనేది గత 100 సంవత్సరాలుగా ఇస్తున్నారు. ఇదే హోటల్లో, అంటే వైట్ హౌస్‌కి దగ్గరలో ఉన్న హిల్టన్ హోటల్లో ఈ డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే గత 5 సంవత్సరాలుగా ట్రంప్ దీనికి హాజరు కాలేదు. సిఎన్ఎన్, రైటర్స్, స్టేట్స్‌మ్యాన్ ఇలా పెద్ద పెద్ద పత్రికలకు సంబంధించిన కరెస్పాండెంట్స్‌కి అక్కడ డిన్నర్ ఇస్తారు. అయితే డిన్నర్ పోస్ట్ పోన్ అయింది ఇన్సిడెంట్ జరగడంతోటి. కేఏ పాల్ అంటున్నారు, ప్రపంచ శాంతి కోసం నేను కృషి చేస్తున్నాను. అందులో భాగంగా అంటే ఆయన ప్రతి సంవత్సరం వస్తారట అక్కడికి. వాళ్ళకి థర్స్‌డే బ్రేక్‌ఫాస్ట్ ప్రేయర్స్ అని ఉంటాయట. అందులో భాగంగా ఆయన అక్కడికి వచ్చారట. గత 37 సంవత్సరాలుగా నేను ఇదే హోటల్లో ఉంటున్నాను. నేను ట్రంప్‌తో మాట్లాడడం జరిగింది. ఇంచుమించు 50-60 మంది లీడర్లతోటి మీరు యుద్ధం ఆపండి అని మాట్లాడటం జరిగింది అని వారు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద కేఏ పాల్ అయితే యుద్ధం ఆపటానికి కృషి చేస్తున్నారండి. మరి ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు? సో ఇక్కడ మీకు ట్రంప్‌కి ఇంకా భూమి మీద నూకలున్నాయి. ఇప్పటికి చాలా సార్లు ఆయన హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నారు. ఆ దుండగుడు ఎలా లోపలికి వెళ్ళగలిగాడు అనే విషయం తెలియాలి. 1800 మంది ఉన్నారటండి ఆ హోటల్లో. ఇది విట్నెస్ చేసిన వాళ్ళు. సో మొత్తం మీద ఈ విషయంలో మరి కేఏ పాల్ మళ్ళా ఏం చెప్తారో వేచి చూద్దాం.